హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. మా అక్క అయితే బట్టలు ఉతుకుతుందన్నమాట. చిన్న కుదికి అక్కడ ఆమె నీళ్ళు పడుతున్నాయి. ఇవాళ మా అక్క బట్టలు ఉతకడం మొదలు. మా అక్కేమో నాగమనక్కేమో పాపతో ఆట ఆడుతుంది. ఇవ్వండి ఇన్ని బట్టలు అయినాయి. ఒక గమ్మేలో ఒక బకెట్ ఇవన్నీ ఉతికేసినాయి అక్క. ఉతికిన సొబ్బెట్టి పెట్టావా? మా అక్క సొబ్బెట్టి పక్కన పెట్టింది. అలాగే సరుపుతో నానేసింది, మళ్ళీ సొబ్బెట్టి పక్కన పెట్టమాట ఉతుకుతుంది. ఇలా ఉతుకుతుంది మా అక్క అయితే. ఇదిగోండి వీళ్ళైతే పని ఎండ బాగుందని చెప్పని పనికి రాలేదండి వీళ్ళు ఎవరు. ఇదిగోండి ఇక్కడ అంతా ఆగిపోయింది, పని అంతా ఆగిపోయింది. మళ్ళీ పని ఉంటే పిలుస్తారు. ఆ రింగులు కనపడుతున్నాయి కదండి, అక్కడ రింగులు కనపడుతున్నాయి ఆ రింగులు. ఆ రింగులు ఏమైనా ఎక్కిచ్చేది ఎవరైనా కొంటకు వస్తే అప్పుడు మా తమ్ముడిని పిలుస్తారు, లేకపోతే లేదు. ఆ ఓస అయితే అయిపోయిందంటండి స్తంభాలు వేయటానికి. అది తెప్పించినప్పుడు రమ్మని చెప్పారు. మా తమ్ముడు ఇంకో కాడికి వెళ్ళాడండి పనికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నీళ్ళు పట్టేసావు కదా? నిన్న సాయంత్రం పెట్టావా? మేము వచ్చేసరికల్లా వాటర్ కూడా పట్టేసిందంటండి. అక్క నీకు వచ్చిన అక్క అక్కడ నిర్మాణంగా ఉంది అక్క. అసలు ప్రసాదం కూడా లేదు అక్క అక్కడైతే. నీకు తెలుసా? మన చెప్పలేదే. మా అక్క ట్విస్ట్ చూడండి బాగుంది. మేము వెళ్ళిపోయి గుర్తొచ్చిందంట అక్కడ మంగళవారం తిరునా సాగిద్దని. మా అక్క భలే చెప్తుందండి. కనీసం ప్రసాదం కూడా లేదండి అక్కడైతే. ప్రసాదం కూడా తీసుకొద్దాం అనుకున్నాం, ప్రసాదం కూడా లేదు. కానీ బాగుందండి, నిర్మాణంగా ఉంది. చక్క బాగా వాటర్ కూడా లేదు అక్కడ, ఎండిపోయింది మొత్తం. ఆ గుడి మునిగిపోయిద్దా? చెరువు కట్ట ఎక్కేసి ఏది అది? అది చిన్న గుడి అక్క అది. అక్క అది జమలమ్మ గుడి అక్క, ఊరి పేరు గుర్తు రావట్లేదు నాకు. వేరు వేరు గుళ్ళు అంటే మా బట్ట జాడి చేసిందండి. ఇప్పుడు ఆరేస్తుంది. మిగిలిన బట్టలు అటు ఆరేసిందండి, కొన్ని అయితే ఇటు ఆరేస్తుంది అనమాట. ఇది చినిగి బట్ట అలాగే ఉందండి. ఎంత పెద్ద కట్టినా సరే మళ్ళీ ఊడిపోతుంది. ఇంకా అది ఇంకా అలా వదిలేసాం. ఇంకా దాన్ని మళ్ళీ వేయటం మళ్ళీ గదుము పోతుందండి. అది ఆ బుట్ట అక్కడ పెట్టి అక్కడ మనం కోడి కాళ్ళు అయితే పెట్టామనగా అవి తీయేసాం అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క చీర మీద చీర ఆరేస్తుందండి. దండం సరిపోవట్లే అన్నమాట, అందుకని డబుల్గా ఆరేస్తుంది చీర మీద చీర. ఇవ్వండి మా అక్క అయితే గిల్లు కూడా రుద్దేస్తుంది. బట్టలు ఉతికేసింది, ఇప్పుడు గిల్లు రుద్దేస్తుంది. ఇవ్వండి బూడిదిగా అక్క అది. ఇసుకతో రుద్దుతున్నావా? ఇసుకతో రుద్దుతుందండి. అక్కో ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి. పెద్ద డ్రమ్ నిండా ఉంటాయి నీళ్ళు, నల్ల డ్రమ్ నిండా ఉంటాయంట నీళ్ళు. ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి. ఒక ఆంటీ చూడండి అలా పడుతున్న నీళ్ళు. కుండీలకి వాటర్ పడతా ఉంటుంది అన్నమాట ఆంటీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. మా పాప మా మేనకోళ్ళు ఇద్దరు సైకిల్ ఎక్కారండి. కొట్టుకాడ తీసుకెళ్ళాలంట ఇద్దరిని. ఇప్పుడు నేను సైకిల్ తొక్కడం రాదు కాబట్టి ఇప్పుడు నేను నెట్టుకుంటూ తీసుకెళ్ళాలండి. నెట్టుకుంటూ షాప్ దాకా వెళ్ళాలి. నా వెనకాల గణేష్ కూడా వస్తున్నాడు గుండు వేసుకొని. ఇదిగోండి ఇలా అయితే వెళ్తున్నాం. వాడైతే మేము వచ్చేసరికల్లా గుండు చేసుకున్నాడు అనమాట. వాళ్ళ అమ్మ చేసిందంట గుండు. ఇదిగోండి ఇట్లా అయితే వెళ్ళిపోతున్నాం. వాళ్ళని ఇద్దరిని సైకిల్ మీద ఎక్కించుకొని నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట నేను సెంటర్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్కి. అలాగే నాకు చేతులు ఎప్పటి నేను ఒక నిమిషం ఆపేసాను వాళ్ళని. ఆపేసి మళ్ళీ తీసుకెళ్ళాను. ఇదిగోండి మళ్ళీ కొట్టుకాడి నుంచి మళ్ళీ వచ్చేస్తున్నాను అనమాట. వాళ్ళైతే కొనుక్కున్నారు పప్పలు. ఇదిగోండి ఓ పడిపోతుందండి. మా పాప కాలు వదిలేస్తుంది. అదిగోండి మేనకోళ్ళు మాట వదిలేసేది. కాళ్ళు పైకి పెట్టమంటే కిందకి పెడుతుంది. అది వీడ్స్కి ఆడిపోతుందండి. అంత చెప్పి వినట్లేదు మేనకోళ్ళు అయితే. ఇదిగోండి ఇక్కడ దాకా నెట్టుకొచ్చేసాను. ఇంకా దిగమంటుంటే ఇదిగోండి ఒకరి దాకా ఒకరు ముద్దరు ఒకేసారి దిగుతున్నారు. ఇదిగోండి వాళ్ళ అమ్మ అయితే పిలుస్తుంది. మా మేనకోళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. మా పాప అయితే మా అక్కకైతే ఇచ్చేస్తుంది పప్పల ప్యాకెట్. మా చింతలు అయితే వాళ్ళ మరదలకి వెళ్ళే చూపుంది, ఇంకా రావట్లేదు ఏంటా అని. ఇంకోండి నాకు ఒక కురుకురు ప్యాకెట్ ఇవ్వండి ఎవరు అంటుంది మా పాప. ఇదిగోండి చించుకుంటా అని చెప్పి చించుతుంది, కానీ చినగట్లేదు మా పాపకి. ఇంకా వాళ్ళ అమ్మకి ఇచ్చింది చించమని.
నేను ఎక్కుదామని చెప్పని సైకిల్ తీసుకున్నాను, నేను ఎక్కుతా అంటే వద్దంటుంది మా పాప. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏమని లేదు ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో షేర్ చేయండి. అయితే గిల్లు ఉద్దేశించేసిందండి, ఉద్దేశం వీడు పెట్టేసింది. ఇక్కడ ఇసుకతో రుద్దితే ఇట్లా తెల్లగా వస్తుందండి. అలాగా మా చెల్లి అయితే ఇవన్నీ శుభ్రంగా ఇక్కడ సదిరేసింది. ఇవ్వండి సన్న తుక్కంతా ఇక్కడ పెట్టిందంటే ఇది పేడు మాట, పుల్ల పేడు ఉంది కదండి, సన్నదంతా ఇక్కడ పెట్టేసింది. అలాగే ఇక్కడ బూర్దు కూడా మొత్తం అంతా ఊడ్చేసింది ఇల్లంతా. ఇవ్వండి మేము రోజు చెత్త అంతా ఇగో మా చెల్లి దీంట్లో వేసిద్దండి. ఇది ఒక బస్తా, ఈ బస్తాలో వేసేది చెత్తనే. ఇలాగైతే బూరిదైన చెత్తని అంత ఇందులో ఎత్తేసిద్దండి. బస్తా నిండాక అప్పుడు తీసుకుని పారిపోతుంది. కవర్ లాంటివి అయితే ఏమో పొయ్యి లాంటివి ఇచ్చేస్తాం అన్నమాట మేము. మామూలుగా ఇంకేమైనా దాంట్లో వేసేస్తాం. ఇలా అయితే ఇల్లు ఊడ్చేసింది. ఇదిగోండి మా అక్క అన్నీ అయిపోయాక వచ్చి కూర్చుంది ఇంకా కుర్చీ మీద. కుర్చీలో కూర్చుంది వాళ్ళ పాప, సారీ మా పాప చెప్తుంటే వింటుందండి. సైకిల్ మీద కొట్టుకెళ్ళి వచ్చామని చెప్తుంది మా పాప. అది ముందెక్కిందంటే అది వెనకెక్కింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ విలేజ్. ప్రోత్సహించండి, వీడియో చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్రోత్సహించండి మమ్మల్ని. హాయ్ చెప్పు, నువ్వు కూడా చెప్పక్క. హాయ్ నువ్వు కూడా చెప్పచ్చు, ఇంత టాటో పాలి. వీడికి గుండు చేశారండి. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికల్లా వీడికి గుండు. ఏ గణేషా గుండు పిలవాలా, గణేష్ అని పిలవాలా? గణేష్ అని పిలవాలంట. మేము టెంపుల్కి వచ్చేసరికల్లా వీడికి గుండు అయిపోయిందండి. ఇంటిగా చేశారు గుండుని, మామూలుగా ఏ టెంపుల్కి ఇంపులకేం కాదు, మామూలుగా అంటారు, మొక్కేం కాదంటండి జుట్టు, అందుకే గుండు చేశారు. పద్దాక సైకిలేనా? ఇంకేం ఆటాడో జాగ్రత్త అక్క. ఏ కాలు పెట్టేస్తుంది, ఏ కాలు తీయే పొట్టి, కాలు తీ, పడిపోతుంది. పెయింటింగ్ ఇంకా ఆరలేదా? ఈ పసుపు రంగు పెయింటింగ్ ఇంకా ఆరలేదంటండి. ఇది పొద్దున పూసింది మా అక్క, ఇంకా ఆరలేదు. పెయింటింగ్ కాదేమో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ ప్లీజ్. ఈ క్యాన్ కానించి అయితే అస్సలు జరగదండి మా జూలీ, ఎందుకంటే చల్లగా ఉంటుంది, సమ్మర్లో చల్లగా ఉంటుంది. చూడండి జూలీ అని చిక్కని చూసి వస్తుంది. ఇది ఒకటే తాగేది, ఇంకా మిగిలిన ఎక్కడ ఉన్నాయి అబ్బా? అయ్యా దొరికేసినాయి. ఇదిగోండి 4 ఇక్కడ పడుకున్నాయి, ఇవి కూడా తాగేసి పడుకుని అనుకుంటా. అక్కడేంటిది, అక్కడ వచ్చిన పిల్లలు అడుగుంది కదండి, అది జింక దుప్పు బొమ్మ ఒక చిన్న పిల్లలు అడుగుంది. ఇంకా ఈ క్యాన్ చుట్టూరే ఉంటాయండి. ఈ క్యాన్కి వాటర్ పోతాం కూడా చల్లగా ఉంటుంది అని. ఇందులో వాటర్ అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి వాటర్? కొన్ని ఉన్నాయండి వాటర్. అక్క క్యాన్ నింపాలి, క్యాన్లో వాటర్ లేవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో చివరి చూడండి, క్లిప్ చేద్దాం. ప్లీజ్ చెప్పాలి కదా పొయ్యి కాడ తుక్కని చిన్న సన్న పేర్లు మాట, అవన్నీ ఇలా పొయ్యి అంటిస్తుంది. కవర్లు గట్ట మిగిలితే పొయ్యి అంటిస్తుంది అనగా ఇవన్నీ కవర్లో, ఆ కవర్లు పెట్టి ఇప్పుడు పొయ్యి అంటించిద్ది మా అక్క. ఇలా అయితే అంటించేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో చివరి చూడండి, క్లిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా పొయ్యి అంటుకుపోయింది, ఇంకా అన్నం అయితే పెట్టేస్తుంది మా అక్క. అన్నం కాదు బియ్యం పెట్టాలి, మా అక్క చెప్తుందండి. నేను వీడియో ఆఫ్ చేశాను, నేను మా అక్క తర్వాత మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పు ఏంటిది? బియ్యం కాదు పొయ్యి పెట్టాల్సింది. అయిందా? మరి నాకు ఇందాక అదే మరి అయిందాడా? టంగ్ స్లిప్ అంటారు, దాని టంగ్ స్లిప్ అంటారు. చూసుకొని మాట్లాడాలి. నాకు నా వల్ల టంగ్ స్లిప్ అయిందా, ఏదో సరే చూద్దాం, టంగ్ ఉందా పడిపోయింది కింద. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ విలేజ్. అలాగే వీడియో చివరి చూడండి, క్లిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని ప్రోత్సహించండి, మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ. మనం మా అక్క పోయిన పెట్టేసింది. తీ మంచిగా తీ మూత పెట్టేసాయి, మంచుకుందా చూడు మరి. ఓకే బాగానే ఉంది. అటు వంగి నీకే లొంగింది వాటర్, ఇప్పుడైతే కరెక్ట్గా ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ వెళ్ళి ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో చివరి చూడండి, క్లిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవ్వండి ఈ నైట్గా తక్కువ ఉండి అనమాట అన్నం, పొద్దునకి పాడైపోద్దామని. ఎండ వస్తుంది కదండి, నైట్ చల్లగా ఉన్నా సరే ఒకసారి అన్నం ఎందుకు మెత్తగా అవుతుందండి, ఎందుకు అన్నది మాకు తెలియదు. మా అమ్మని ఎవరైనా తగిలిస్తే అన్నం మెత్తపడిపోయిందండి, కానీ ఏం జరగకపోతే అన్నం మెత్తపడిపోతుంది. అన్నం పొద్దునగా వండినా సరే మెత్తపడిపోతుందండి ఒక్కొక్కసారి అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో చివరి చూడండి, క్లిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మా అక్క పచ్చిపులుసుకి టమాటా పచ్చిమిరకాయలు అయితే ఏం చేసిందండి, ఇగో ఇలాగేం చేసింది. మా అక్క అయితే అన్నం వేసుకుని తిట్టుతూనే ఇగోండి ఇలా పచ్చిమిరకాయ తిప్పేసింది అనమాట. మాడిపోతున్నాయి పచ్చిమిరకాయ కాబట్టి మాడిపోతున్నాయి చెప్పండి, మర్చిపోయి మా అక్క అన్నం తిట్టుతో తిప్పేసిందండి. ఈ పచ్చిపులుసు వచ్చేసి వంకాయ పచ్చిపులుసు చేస్తుంది అంటండి. వంకాయలు అయితే కాల్చాలి, టమాటాలు పచ్చిమిరకాయ అయితే ఏం చేసింది, ఇంకా వంకాయలు కాల్చాలి. అయినాయి అక్క. ఓ మా అక్క చూడండి అలంకరించుకుంటుంది. ఏదక్కో
ఇదిగోండి మా అక్కయితే ఇలా అలంకరించుకో ఏంటిదేవి వంకలతో కదా మొన్న నేను చేశానండి దుద్దులు లాగా. నేను మా పాప ఇప్పుడు మా అక్క చేస్తుంది వంకలతో. పాపం కుదరట్లేదు, దుద్దులు తక్కువైన. ఏం చేసి ఆ దుద్దులు పోయినాయి? ఒకటే ఉందా? ఇప్పుడే తీసానే వంకాయలు పెట్టుకుందాం. అబ్బా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఒక చెవుది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్ ప్లీజ్. ప్రోత్సహించండి, వీడియో చివరి చూడండి. కాబట్టి ఆగింది, మిగతా అట్లకి లేవు కాబట్టి అట్లా. ఇప్పుడైతే మా అక్క అయితే వంకాయలు కాల్ చేసి పచ్చిమిర్చి చేసిద్దండి. ఈ 2 వంకాయలు అయితే కాల్ చేస్తుంది మా అక్క. ఇలా పొయ్యిలో చేసేసి రుప్పులకండి. మళ్ళీ మంట మీద కాల్స్తే బాగోదు, ఇలా నిప్పుల మీద కాల్చుకోవాలి. ఇలా నిప్పుల మీద కాల్చాలి వంకాయలని త్వరగా. వంకాయలు కాల్చేసాక చూపిస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్ ప్రోత్సహించండి. మా తమ్ముడు వచ్చాడంటే పని నుండి ఇంటికి, అయితే వాడు ఏంటో తీసుకొచ్చాడంటే అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి అబ్బా, ఇద్దరు నేసుకుని కూర్చుంది మా అక్క. ఓ పక్క ఏమో కూతురు, ఓ పక్క ఏమో మేనకోడలు. బాగుంది అక్క. ఇదిగోండి ఇలా వేసుకొచ్చినారు. ఏది మీ మామయ్యడి? కాలగొడుకుని వెళ్ళాడా? కాలగొడుకుని వెళ్ళాడు ఏంటండి మా తమ్ముడు. కాలగొడుకుని వచ్చాక ఏం తీసుకొచ్చాడు ఇదైతే ఇంకా దిగ్గుబాగుంది. పరుగు ఏడేడి. ఇదిగోండి మా తమ్ముడు కాలగొడుకుని వచ్చేసారు అనమాట. అయ్యి ఏంటిదా ఉంది మా తమ్ముడు చేతిలో? ఏం చింతలు అది? జామా డబ్బా రొట్టె చూపిటి. ఇదిగోండి ఇది డబ్బా రొట్టె ప్యాకెట్. ఇది 2 రూపాయలండి. షాప్లో అయితే 5 రూపాయలు. ప్యాకెట్ అయితే ఎంత ఉంటుందో తెలీదు. ఇదిగోండి జాము ఎంత ప్యాకెట్? అది 20 అంటే డబ్బా రొట్టు, అదేమైతే 25 అంట. మొత్తం టోటల్ 20, 25 అంటే 45 రూపాయలు అండి. ఒక పీస్ విడిగా కొంటే మాత్రం 5 రూపాయలండి కదాక. 5 రూపాయలు కాక బయట 5 రూపాయలు. 2 రూపాయలేనా? అది పెద్ద సైజ్ అంట. జామ్ ఏం మంచిగా పెట్టు. జామా తమ్ముడు క్యారేజ్ తీసుకొచ్చాడు. ఇచ్చాడా? వాటర్ అయితే ఉన్నాయండి బాటిల్లో. ఏంటి ఎందుకంటే క్యాచ్ అని చూస్తున్నానంటండి. ఇంతకుముందు ఒకసారి అన్నం ఎలా గురించి మాట వద్దు ఎక్కువ అన్నం అని. వాటర్ వేజ్ ఎలా ఉన్నాయి? ఒకటి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్ ప్రోత్సహించండి, వీడియో చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవ్వండి మా అక్కకి అయితే డబ్బు ఇచ్చేయండి మా తమ్ముడు. ఎంత అక్క? 500. 500 అంటండి. అమ్మో సైకిల్ కొనిచ్చారా? పొద్దున 9:30కి వెళ్ళి ఇగో రాత్రి 8 అయిందండి వచ్చేసరికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్ ప్లీజ్. ప్రోత్సహించండి, వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏ చింతలి సైలెంట్గా ఉండండి. మూసేసారా? ఓట్లు కాబట్టి రేపు పని లేదంట. రేపు ఓట్లు కాబట్టి పని లేదంటండి. రేపు ఇంటికాడే. ఇగో ఇది 10. అలాగే జామ్. మా పాపకి అలాగే మా మేనకోళ్ళకి ఇస్తుంది మా అక్క అయితే డబల్ రోడ్డు జాము. పొద్దునే తింటే ఇంకా బాగుంటుంది, చాయ్లో ఇంకా బాగుంటుందండి. కానీ మా పాప ఇలా జామ్ అడిగిందని చెప్పి వాళ్ళ మామయ్య తీసుకొచ్చాడనమాట. ఫోన్ చేసి మరీ తెప్పించుకుందండి జామ్ కావాలని మా పాప. అది తినదు చందు తీసుకొచ్చినా సరే కొద్దిగా తింటే ఆగిపోద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. అలాగే వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క బాగా తీసేస్తుందండి జామ్ కావాలి. చూడలేదు బుజ్జ. ఇది కూడా జామ్ అయితే ఇలా ఉంది లోన. మా చెల్లి ఓపెన్ అయ్యాక అప్పుడు చెప్పిందండి. ఎక్స్పైరీ డేట్ ఉందా చీడ కనబడుతుంది నాకైతే. నవంబర్ అమ్మా సరే. ఎక్స్పైరీ డేట్ అయిపోలేదు, పెట్టు. ఎక్స్పైరీ డేట్ అయిపోలేదండి. ఇప్పుడు మా పాప తినిపించమంటుంది. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. అందుకని ముందు జాగ్రత్తగా వచ్చేది గుర్చేసింది. నేను అప్పుడప్పుడు చెప్తాను, మర్చిపోతూనే ఉంటానండి నేను. ఇగోండి ఇలాగైతే బండి పూసేస్తుంది. డబుల్ రేట్గా అయితే ఇక పూసేస్తుందండి జాము. అక్క ఒకసారి తిని చూడు బాగుందో తర్వాత పిల్లకి పెట్టు సరేనా? బాగుందా? బాగుందంటండి. దాన్ని కూడా పూసి ఇచ్చేయి. ఇప్పుడు పొట్టుదాన్ని కూడా పూసి ఇచ్చేస్తుంది. ఎలా ఉంది తల్లి? ఏనండి మేము చిలక వేయండి. చిలక కొరికిద్ది కాదండి జాంపండు చిక్కు అని కొద్దిగా. ఇది చిలకే కొరికిందని గుర్తుపెట్టుకుంటాగా. అలాగా మా పాప తింటే చిలక తిన్నట్టండి. ఎందుకంటే చిలక అలా కొరికిద్ది అలా కొరికిద్ది మా పాప కూడా. ఎలా ఉంది పట్టి? నీకు ఎలా ఉంది తల్లి? బాగుందా? సరే తిను.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జామర్ కాదు బండితో పడితే అదిగో, అందుకని నేను అనేది. మా పాప కొద్దిగా అంటుందండి జాము. మా అలా పెట్టుకు, నువ్వు డబ్బుతో తిను. ఉత్తి జామ తింటా అంటుంది, బండితో తినమంటే తినకోకుండా. ఇక మా మేనకోళ్ళది అయితే అయిపోయింది. మా పాపగో ఇంత లేటుగా తింటుందండి. నేను అందుకని మా పాప ఏం సరిగ్గా తినదు అనేది. బాగుందా అమ్మ పొట్టి, బాగుందా? నువ్వేంటి ఏ లైట్లకి జూమ్ కనబడుతుంది. ఓ నీ జామలు పట్టించుకున్నావా? మా చెల్లి మాత్రం ఒక బండి కొట్టేసిందండి, నాకు ఒక ముక్క కూడా పట్టుకోకుండా. చాలా కుడుము వద్దండి మా చెల్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మా అక్క వంకాయలు అక్కడ వరకు వచ్చినాయి, చూద్దాం. కాల్చిన వంకాయలు అది నన్ను ఎక్కిరిచేస్తున్నారు, నేను వెళ్ళిపోతాను. ఇదిగోండి మా అక్క వంకాయ ప్రాసెస్ అయితే ఇక్కడ దాకా వచ్చింది. వంకాయలు అయిపోయినాయి అక్క? అయిపోతాకు వచ్చినట్టండి. వంకాయలు పచ్చిపూరి చేశాక చూపిస్తాను. గాజులా గాజు చేస్తాను చూపినా. మూడు గాజు తీసుకొని ఇలా పెట్టాలి. ఇది కూడా చూపిస్తున్నా. వంకాయ పచ్చిపూరి రెడీ అయిపోయినాయి. దగ్గర చూపించా చూపివా. ఇంకో చూడ ఎట్లా చేస్తున్నాను అండి. ఇదిగోండి పచ్చిపూరి చేసి పోసుకున్నాను. మా అక్క వంకాయ తినకూడదు కానీ మా అక్క మా పాప అందుకని వంకాయ పచ్చిపూరి పోయట్లేదు. వాళ్ళ కోసం ఉపచారం చేస్తున్నారు. కియం గడ్డ కూడా వచ్చాడు, వాడికి పట్టరా. అవునండి పొద్దున్న చేసిన చారు ఇవి. పెసరపప్పు చారు కదా, పెసరపప్పు చారు. ఏమనుకోకండి, బాగా చీకటి పడిపోయింది కదా, అందుకే ఎంత చీకటి కనబడుతుంది. వీడియో లైట్లు ఆన్ చేసిన సరే. పోస్తున్నారా పచ్చిపులుసు? మా అక్క మా తమ్ముడికి అన్నం పెడుతుందండి. మింగేసాడండి అన్న. మా అక్క ముద్దు పెట్టక జంప్ అవుతాడు. ఇంకా అక్క పొడిదాం కూడా పెట్టాక అన్నం ఇద్దరు తినండి. పాప పట్ట తినాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సీ ఏమైనా లేదు అలాగే ఫస్ట్ వీడియో చూడండి. క్లిక్ చేయండి దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సేకరిస్తున్నావా అక్క? నా భోజనం అయిపోయింది. వెనకముందు ఆలోచించే పని లేదు. ఎంత మేము కిందలో వచ్చింది తల్లి. మా పాప ఇవ్వండి ఏం చేస్తుందో. వాటర్ బాటిల్ అన్నం వేసిందండి. అయ్యా బాబాయ్, వాటర్ బాటిల్ మూతలో వేయండి, అది కడిగేసి అందులో వేసేస్తున్నాను. ప్లేట్లో తింటే గమ్మతుంటుందని ఆ రోజు నేను కవర్లో తిన్నా. ఈ రోజు మా పాప మూతలో తింటే వెరైటీగా ఎలా ఉంటుందమ్మా. బాగుందా? వాటర్ బాటిల్ అన్నం తింటే మూతలో ఎలా ఉంటుంది? అలాగే అబ్బాబ్బాలు ఏముంటుంది. బాగా తిందలే. క్యారేజ్ అండి, అదొక చిన్న క్యారేజ్. మా తమ్ముడు అయితే పట్ట వేసేస్తున్నాడు కొట్టుకోడు అనమాట. లైట్లో చీకటి ఉంది. ఓ పెద్ద బాగా అవుతున్నాడు కూడా వాడి మట్టుకేసుకున్నాడు అండి. పైన ఫ్యాన్ వేసాడు, ఇంకా కింద పట్ట వేసాడు ఒక్కడికి మట్టుగా. మళ్ళీ అక్కడ వచ్చేసేటప్పుడు మళ్ళీ ఎత్తాడు అనమాట. చూసారా, సింగిల్ ప్లేస్. అయితే ఈ లోపల మనం ఆక్రమిద్దామా? వద్దులేండి, మళ్ళీ అరుపులేని అరిస్తే అరుపులే అన్నట్టు ఉంటుంది మా ఇద్దరి మధ్యన. మీరు అర్థం చేసుకోవాలి మాకు ఎలా ఉంటుందో. హోరా హోరీ ఎవరింట్లో అయినా సరే తమ్ముడు ఇంటున్నా అక్క ఉంటుంది. అందులో మనం ముందు కోడలో మామతో ఆట ఆడేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి.